హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఈరోజు మొత్తం వైఎస్ జగన్ సుడిగాలి పర్యటనతో ఎట్లా దద్దరిల్లిందో చూసినాం కదా. సునామీ వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ జనంలోకి వచ్చినా ఎట్లాంటి పరిస్థితులు ఎదురైతాయో ఈరోజు ఇక కూటమి సర్కారు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్షంగా కళ్ళారా చూసిరనమాట. ఇక ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ పర్యటన ముందే ప్రీ షెడ్యూల్ అనమాట. ఈ రెండపాలెంలో నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి విగ్రహావిష్కరణ తర్వాత ఆ కుటుంబం పరామర్శ ఈ 2 కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో ఇక ముందు నుంచే అదేదో సామెత చెప్తారు కదా, నిజం గడప దాటేలోపు అబద్ధం మొత్తం ఊరంతా చుట్టేసి వస్తుంది అన్నట్టు. సరే ఆ పార్టీ కార్యకర్త వాళ్ళ వైసీపీ జెండా మోసిన కార్యకర్త పైగా ఆ రెండపాలెంలో ఉప సర్పంచ్గా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏడాది తర్వాత అయితే మాత్రం పోయి పరామర్శించే అంటే ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగంలో అట్లా ఏమన్నా రాసిందా? మనం మాత్రం ఇదే పల్నాడులో మాచర్ల వేదికగా తోటచంద్రయ్య అనే వ్యక్తి హత్య గావింపబడితే పోయి పాడెమోసి ఇంకా ఆ హత్యను మన పచ్చపత్రికల్లో పచ్చపగొడి ఛానళ్ళలో ఎట్లయినా రాసుకోవచ్చు, దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవచ్చు, అధికారంలోకి రావచ్చు. అసలు ఎవరి నాగమల్లేశ్వరరావు ₹1 పెట్టి వెండి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దానికి జగన్ హాజరవడానికి రీజన్ ఏంది? ఇప్పుడు ఈ పచ్చ మీడియా మొత్తం చెప్తున్నట్టు నిజంగానే నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ యాప్లలో పడి ఆ ట్రాన్స్లో పడి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? అసలు ఆయన ఆత్మహత్యకు పురిగొల్పిన కారణాలు ఏంటన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఏప్రిల్ 13, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. ఇంకా నాటి పరిస్థితులు సర్వేలు అన్నీ కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఐపాక్తో సహా అందరూ కూడా అన్ని అంటే పోల్ సర్వేస్ ఆఫ్టర్ పోల్ సర్వేస్ అన్నీ కూడా చేసిన అంచనాలన్నీ నిజమైనవి. అది దేనివల్లనో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ చాలా క్లారిటీగా తెలుసు. 49 లక్షల పైచిలకు ఓట్లు అధికంగా ఎట్లా నమోదైనాయి, రాత్రికి రాత్రి ఆ వీవీప్యాట్ స్లిప్పులు ఎందుకు కాలిపోయినాయి, ఈ ఈవీఎంల తీర్పులకు సంబంధించి ఇక మనం ఎట్లాంటి దుష్ప్రచారాలు చేసినాం, ఇవన్నీ వేరే సంగతి అనమాట. అయితే జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. కూటమి ఇక ట్రెమండస్ విక్టరీ 124 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అంతా బాగానే ఉంది. అయితే ఆ రోజు ఈ నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ వేసిండట. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి తీరుతాడు, 120కి పైగా స్థానాల్లో అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదంతా కల్పితమా లేకపోతే నిజమా అనేది పక్కన పెడితే నాటి పరిస్థితులను ఈరోజు ఎల్లో మీడియా చెప్తున్న విధానం ఏంటంటే కోటిన్నర రూపాయలు బెట్టింగ్లలో పెట్టిండు. ఇక దానివల్ల ఆ డబ్బులు కట్టలేక అవతల ఉంటారు కదా, వాళ్ళు చేసిన ఒత్తిడి మేరకు ఆయన ఆత్మహత్య గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కదా వీళ్ళు ప్రాపగండా. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి వాస్తవంగా ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు అంటే ఎవరంటే మొత్తం ఈ రెండపాలెం సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక మండలానికి సంబంధించి చాలా పొలైట్ లీడరు, డీసెన్సీ అండ్ ప్రజల సమస్యలకు సంబంధించి అవసరమైతే తన చేతి నుంచి కూడా డబ్బులు ఇచ్చి ఆదుకునే టైపు వివాదరహితుడు, చాలా సౌమ్యుడు అని చెప్పి అక్కడ స్థానికుల వాదన. అందుకే ఏడాది తర్వాత అంటే ఆయన సంవత్సరికాన్ని దృష్టిలో పెట్టుకొని కుటుంబం మొత్తం వెండి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దానికి గ్రామ ప్రజలందరూ కూడా తమకు తోచినంతగా ఇతోధికంగా అంటే తనతో ఉన్న అనుబంధం కారణంగా ఇతోధికంగా సాయం చేసిరు. ₹1 పెట్టి వెండి విగ్రహాన్ని చేసిరనమాట. సరే ఒకవేళ కుటుంబానికి తీట ఉంటే వెండి విగ్రహం పెట్టుకున్నారు అనుకుందాం, పైసలుండి పెట్టుకున్నారు. కానీ గ్రామస్తులు మొత్తం ఎందుకు సహకరిస్తారు? పోనీ వైసీపీ బ్యాచ్ మొత్తం వైసీపీ జెండా మోసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఎందుకు సహకరిస్తారు? సో ఇవి ఆలోచించాల్సిన విషయాలన్నమాట. ఒకసారి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గురించి బ్యాక్గ్రౌండ్ హిస్టరీని కనుక మనం తీసుకుంటే ఏపీ రాజకీయం అంతా ఇప్పుడు ఆయన చుట్టే తిరుగుతుంది కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్త విగ్రహావిష్కరణకు ఆ కుటుంబం పరామర్శకు ఏడాది తర్వాత ఎందుకు పోయింది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సత్తెనపల్లి మండలంలోని రెండపాల గ్రామానికి చెందిన కొర్లకుంట నాగమల్లేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మాత్రమేనా? అతని బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందంటే ₹1 వెండి విగ్రహం ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. నాగమల్లేశ్వరరావుకు అంత చరిష్మా ఉందా? ఏడాది తర్వాత జగన్ స్వయంగా ప్రిస్టేజ్గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పల్నాడు కేంద్రంగా తన రాజకీయ ప్రస్థానాన్ని పగా ప్రతీకారాలన్నింటినీ మళ్ళా సర్వైవ్ చేసుకునేందుకు ఈ పర్యటన ఎందుకు ఛాలెంజ్గా తీసుకున్నాడు అన్నది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మాట. కూటమి ప్రభుత్వం ఆంక్షలు లెక్క చేయకుండా మరి రెండపాలెం వెళ్ళి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు వెండి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ
ఈ కథనం సమాధానం అనమాట. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామం కొర్లకుంట నాగమల్లేశ్వరరావు వయసు అప్పుడు అంటే ఆయన చనిపోయినప్పుడు 37 సంవత్సరాలు. గ్రామంలో మంచి మోతుబరి రైతు కుటుంబం, ఇంచుమించు 100 కోట్లకు పైచీలకు ఆస్తిపాస్తులు ఉన్నట్టు అక్కడ స్థానికంగా వినిపించే మాట. 80 ఎకరాలకు పైగా ఆస్తిపాస్తులు కేవలం ఆ సత్తెనపల్లి హైవే మీదనే వాళ్ళకు ఉంటుందన్నది ఒక ఆర్గ్యుమెంట్. ఇట్లాంటి వ్యక్తి కోటిన్నర రూపాయలకు బెట్టింగ్ కాసి ఆత్మహత్య చేసుకుంటాడా? ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది టీడీపీ అండ్ జనసేన కూటమి నేతలు చేసిన హత్య అని చెప్పి ఆయన ఆరోపించింది. ఆ రోజు నైట్ జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తుంటేనే, ఎందుకంటే ఈయన భవిష్యత్తులో తమ రాజకీయాలకు కావచ్చు, తమ రాజకీయ పలుకుబడికి కావచ్చు ఎక్కడ అడ్డం వస్తాడు అని చెప్పి ఆ రోజు పోలీసులను అడ్డం పెట్టుకొని సత్తెనపల్లి పిఎస్కు తీసుకెళ్ళి విపరీతంగా కొట్టలేదులే కానీ నిర్బంధించి కమ్మోడు అయి ఉండి నాగమల్లేశ్వరరావు కమ్మోడు అయి ఉండి వైసీపీలో ఎట్లా ఉంటావు అని చెప్పి ఇంక ఇష్టారీతిన ఆయనను వేధించి ఇక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే కాల్చి చంపేస్తాం అని చెప్పి ఆయనను బెదిరించారట. ఆ తీవ్రమైన మనస్తాపంతో ఆ రోజు నైట్ గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్ళి మరుసటి రోజు వస్తూ ఇంటికి వెళ్తానని చెప్పి వస్తూ మధ్యలో గడ్డి మందు కొనుక్కొని వచ్చి తన పొలంలో తాగిండు. ఆ తర్వాత 4 రోజులకు అంటే జూన్ 5వ తారీఖున గడ్డి మందు తాగితే జూన్ 9వ తారీఖున ఆ మనిషి చనిపోయింది అన్నమాట. తన తండ్రి వెంకటేశ్వరరావు నాగమల్లేశ్వరరావును బతికించుకునేందుకు శతవిధాల ప్రయత్నించిన ఈ గ్యాప్లోనే ఆ 4-5 రోజుల వ్యవధిలోనే ఈ కూటమి అంటే ఆ రెంటపాలెంకి చెందిన నేతలు చాలామంది ఆ కుటుంబాన్ని తీవ్రంగా వేధించింది. ఈ విషయం ఎవరికైనా తెలుసా? సో ఇది జరిగింది. ఈ ఆత్మహత్యకు పురిగొల్పిందే వీళ్ళు అని చెప్పి ఇప్పుడు కూటమి నేతలు అని చెప్పి తాజా వాదన. గత ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా లేక టీడీపీ గెలుస్తుందా అన్న పంతం వచ్చింది. వైసీపీ గెలుస్తుందని నాగమల్లేశ్వరరావు 3 కోట్ల వరకు పందెం కాశాడు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి, వైసీపీ ఓడిపోయింది. సరిగ్గా అక్కడే కథ మరోలాగా అడ్డం తిరిగింది. ఓడిపోయిన మరుక్షణం టీడీపీ జనసేన పార్టీలకు నాగమల్లేశ్వరరావు వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యాడు. ఫలితాలు వచ్చిన రోజునే జూన్ 4వ తేదీ మధ్యాహ్నమే టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావు ఇంటిపై రాళ్లదాడి చేశారు, బీభత్సం సృష్టించారు. ఆ వెంటనే నాగమల్లేశ్వరరావుతో పోలీసులు పంచాయతీ పెట్టారు. గ్రామం విడిచి వెళ్ళిపోవాలని, గ్రామంలో ఉండొద్దంటూ ఆంక్షలు విధించారు. పోలీసులపై ఒత్తిడి చేసి టీడీపీ నేతలు కార్యకర్తలు రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రోజు నుంచి అంటే అధికారంలోకి రాకముందే ప్రమాణ స్వీకారం చేయకముందే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తొలిసారిగా అమలు చేసింది ఎవరి మీద? ఈ నాగమల్లేశ్వరరావు మీద. పల్నాడు ఆ రోజు జూన్ 4న ఉదయం 11 గంటలకు ఇక ట్రెమండస్ విక్టరీ వైపు దారితీస్తున్న నేపథ్యంలో ఇక ఎట్లాంటి పరిస్థితులు నెలకొనే ఒక్కసారి ఊహించండి. ఆ రోజు రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలో ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది టీడీపీ అండ్ జనసేన చేసిన హత్య కాదు. అక్కడే నాగమల్లేశ్వరరావు చాలా ఫీల్ అయ్యాడు. వ్యక్తిగతంగా సున్నితంగా అందరితో కలుపుగోలుగా వివాదరహితుడిగా ఉండే నాగమల్లేశ్వరరావు ఈ పరిణామాలతో చాలా ఫీల్ అయ్యాడు. అందరితో అజాత శత్రుగా ఉంటాడు. రాజకీయంగా తనపై ఇంత కక్ష కట్టడం ఏంటి, వ్యక్తిగతంగా తీసుకొని తన ఇంటిపై తనపై దాడి చేయడం ఏంటి? ఆ రోజు తాను పోలీస్ స్టేషన్లో ఉంటే తన కూతురు చిన్న పాప అమ్మాయి డాడీ ఇంటి మీద కొంతమంది మూకలు వచ్చి దాడి చేస్తూ ఉన్నారు, నువ్వు ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తే వస్తున్నానమ్మా అని చెప్పి తనతో మాట్లాడిన చివరి మాట. సో చిన్నపిల్లలు కూడా అంత ప్యానిక్ అయిపోయి ఈ రోజు వరకు సంవత్సరం అయినా కూడా సంవత్సరం తర్వాత పోయి ఎట్లా పరామర్శిస్తాడు, విగ్రహావిష్కరణ ఎట్లా చేస్తాడని ఈ పకోడిగాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు కదా. సంవత్సరం తర్వాత కూడా ఆ చిన్నపిల్లలు ఆ కుటుంబం ఇంకా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య నుంచి తేరుకోలేదు, ఆ శోకం నుంచి బయటపడలేదు. తోటచంద్రయ్యను నట్టనడి రోడ్డు మీద జై జగన్ అనకపోతే గొంతుకోసిరని చెప్పి మనం ఎట్లయితే బిల్డప్లు మింగినవో తెలుసు కదా. ఆయన కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన తర్వాత వచ్చిన కథనాలు తెలుసు కదా. స్థానికంగా ఉన్న విభేదాలు, వ్యక్తిగత కక్షల కారణంగా వాళ్ళు తనుకొని చేస్తే దాన్ని రాజకీయాలకు ముడిపెట్టి మన బాబు గారు పోయి పాడేమోసి శివయాత్రలో పాల్గొని ఇక దాన్ని మనం ఎట్లా చేసుకున్నాం. కానీ ఈ హత్యకు ఆ రోజు నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించే పరిస్థితులు ఉన్నాయా? 11 సీట్లకు పరిమితమై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులందరూ కూడా నిర్మానుష్యంగా నిర్వేదంలో మునిగిపోయిన తరుణంలో ఇక ఆయన రెడ్డపాలెం పోయి ఈయన శివయాత్రలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించే పరిస్థితులు నాడు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. అయితే నాటి పరిస్థితుల్లో జూన్ 4న తనకు ఎదురైన గ్రామంలో అంత హుందాగా మెలిగిన తనను ఇంత వివాదాస్పదంగా ఇంత ఘోరంగా అవమానిస్తే ఆ అవమానాన్ని తట్టుకోలేక తనకు ఎదురైన ఘటనను వ్యక్తిగతంగా పరాభవంగా ఓటమిగా తీసుకొని సొంతంగా ఫీల్ అయిపోయి గడ్డి మందు కొనుగోలు చేసి తాగేసిండు ఆ మనిషి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 9న
చనిపోయాడు. ఈ విషయాన్ని బెట్టింగ్ కిందకు మార్చేసింది మన పచ్చకూటమి. ఇంకా ఆవేశం వస్తుంది అనమాట. ఈరోజు ఒక్కొక్కడు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, ఒక ఆమె ఆడమోగ అనే తేడా లేకుండా పల్నాడుకు బ్లాక్ డే అంట, పల్నాడుకు బ్లాక్ డే అంట. మన పార్టీ కార్యకర్తలు చచ్చిపోతే, వీరయ్య చౌదరి చచ్చిపోతే చంద్రబాబు గారు పోయి పాడెమోయలేదా? శివయాత్రలో పాల్గొనలేదా? సిట్ వేసి సపరేటు స్పెషల్ గ్రూప్ని వేసి స్పెషల్ టీంని వేసి ఆయన సావును రాజకీయం చేయలేదా? తీరా తెలిసిందేంది, మన పార్టీ కార్యకర్తలు మనోళ్ళనే చంపేసుకున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత ఆ హత్యను రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ హత్యను సైడ్ లైన్ చేసింది మనం కాదా? మరి అవతల పార్టీ కార్యకర్తలు మనుషులు కాదా? ఈ విషయాన్ని బెట్టింగ్ కిందకు మార్చేసింది టీడీపీ. అసలు నాగమల్లేశ్వరరావుకున్న ఆస్తులకు 2-3 కోట్ల రూపాయలు అనేది అసలు లెక్క కాదు. 2 ఎకరాలు అమ్మితే సరిపోతుంది. ఈ విషయం నాగమల్లేశ్వరరావు తండ్రే స్వయంగా చెప్పిండు గతంలోనే. డబ్బులు అనేది మ్యాటర్ కాదు, తనకు తన కొడుకు ముఖ్యమని. ఎందుకంటే ఆయనకు 60-70 ఎకరాల భూమి ఉంది. అక్కడ టీడీపీ అరాచకం ఏంటో తెలుసా? వ్యక్తిగతాన్ని రాజకీయంగా ముడిపెట్టి ఊర్లో పలుకుబడి మంచితనం జనంలో పేరున్న నాగమల్లేశ్వరరావును వేధించడం, సొంత ఊర్లో సొంత ఇల్లు సొంత పొలం సొంత మనుషులను కాదని ఎక్కడో దొంగచాటుగా భయంగా బతకడం ఏంటి అనే ఆలోచన నాగమల్లేశ్వరరావును మానసికంగా వేధించింది, అతని ఆత్మహత్యకు ప్రేరేపించింది. దీన్ని టీడీపీ ఎంత మసిపూసి మారడిగా చేయాలనుకున్నా సత్యం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఈ రోజు బయటపడ్డది అనమాట. ఆ రోజు అంటే ఎన్నో అట్రాసిటీస్, ఎన్నో అరాచకాలు వెలుగులోకి వచ్చినాయి. కానీ ఏది కూడా ఈ పగోడి ఛానళ్ళ కారణంగా, ఈ పచ్చమూక అబద్ధాల కారణంగా, ఈ గోబెల్స్ ప్రచారం కారణంగా ఏవి బయటకు రాలేదు. ఈ రోజు నుంచి పల్నాడులో ఈ టీడీపీ అండ్ పచ్చకూటమి చేసిన అరాచకాలు ఇప్పటి నుంచి వరుసగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఈరోజు జగన్ పర్యటన కారణంగా ఈ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య గురించి తెలిసి వస్తూ ఉందన్నమాట. అలాంటి వ్యక్తితో ఉన్న నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్ స్వయంగా వస్తే దాన్ని కూడా రాజకీయంగా ఇంకా జగన్కు శవాలంటే ఇష్టం కదా, శవాల దగ్గర పోయి చిక్కటి చిరునవ్వు చిందిస్తాడు అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. ప్రజలకు సేవ చేయాలనే తపనతో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి కండువా కప్పుకొని పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా జనంతో మమేకం అవుతుండడంతో ఆయన ఎదుగుదలను, రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేక స్థానిక ఈ కూటమి నేతలే చేసిన హత్య ఇది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి రెండపాల ఉప సర్పంచ్గా ఎన్నికైండు గతంలో నాగమల్లేశ్వరరావు. సత్తెనపల్లి మండలం నుంచి మంచి రాజకీయ యువనేతగా ఎదిగాడు. సత్తెనపల్లి మండలంలోని పేదలకు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా సాయం చేసిన వ్యక్తి ఆయన. పట్టాలు ఇప్పించడం, అవసరమైతే ఆర్థిక సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు. దీంతో నాగమల్లేశ్వరరావు అంటే రాజకీయాలకు అతీతంగా అందరితో బాగుంటాడు, అజాత శత్రువు. అలాంటి మనిషిని కూడా పొట్టన పెట్టుకున్న టీడీపీ నీచ రాజకీయ కుట్రలకు నాగమల్లేశ్వరరావు మరణమే నిదర్శనం. ఇలాంటి రాజకీయాలు చేసే పార్టీకి ఏదో ఒక రోజు ప్రజలే మరణ శాసనం రాస్తారు. దానికి పడ్డ తొలి అడుగుది. తోటచంద్రయ్య మరణాన్ని మనం హత్యను ఎట్లయితే రాజకీయం చేసి అదే పల్నాడు కేంద్రంగా ప్రతీకార రాజకీయాలకు ఎట్లయితే ఊతమిచ్చినామో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం కూడా అదే. దీని సిమ్టమ్స్, ఎఫెక్టు ఎట్లా ఉంటుంది అన్నది ఇంకా రాబోయే రోజుల్లో చూద్దాం. ఎందుకంటే 49 లక్షల ఓట్లను మ్యానిపులేట్ చేసి ఆ 49 లక్షలను తీసేస్తే కేవలం 1,03,00,000 మాత్రమే కూటమికి పడ్డ ఓట్లు. అవి తీసేస్తే ఇంచుమించు 125 సీట్లు, కనీసంగా 111 సీట్లతో జగన్ మళ్ళా అధికారంలోకి వచ్చారు అన్నది తాజా ఈక్వేషన్. అసలు మనం వచ్చిందే ఒక రాంగ్ రూట్లో, షార్ట్ కట్లో. ఈ విషయం తెలిసి ఇన్ని అరాచకాలు చేసి ఇన్ని చేసినప్పుడు రేపు మన బతుకులు ఎట్లుంటాయో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ కూటమి పచ్చా మీడియా మొత్తం ఏం చేస్తుందో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. జూన్ 5న క్లారిటీ కోసం అంటున్నాను, జస్ట్ నేను మిమ్మల్ని ఇంటరాక్ట్ చేయట్లేదు, క్లారిటీ కోసం. జూన్ 5న నాగమల్లేశ్వరరావు గట్టి మందు తాగారు. 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జూన్ 9వ తేదీ ఆయన ప్రాణాలు వదిలారు. అప్పటికి టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఇంకా ఏర్పడాలి, రిజల్ట్ వచ్చింది. చూసిరు కదా మన పకోడీ ఛానళ్ళు, పకోడీ జర్నలిస్టులు ఎట్లా స్క్రూటినీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 5వ తారీఖున గడ్డి మంద అయితే 9వ తారీఖు చనిపోయాడు. అప్పటికి టీడీపీ ప్రభుత్వం ఏర్పడలేదు కదా. కానీ పల్నాడులో స్థానిక పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఈ పకోడీగాళ్ళ కంటే అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో ఆ నిజాలన్నీ ఈరోజు దాచినా దాగలేదు. ఇది ఖచ్చితంగా కూటమి సర్కారు చేసిన హత్యనే అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ, స్థానికంగా ప్రజలు వీళ్ళందరూ విమర్శిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టే ఈరోజు జగన్ ఆ నాగమల్లేశ్వరరావును ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే ఇంతమంది జననీ రాజన పట్టం. నిజంగా ఏడాది తర్వాత ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఒక నాయకుడు, మెంటల్లో దమాకున్నాడు ఎవడు కూడా ఇట్లా చేస్తాడా? కానీ సంవత్సరం తర్వాత వెండి విగ్రహాన్ని ఆవిష్కరించి ఏర్పాటు చేసి గ్రామం మొత్తం కలిసి 40% ఓటు బ్యాంక్ అయితే ఉంది కదా, గ్రామం మొత్తం కలిసి వెండి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే గ్రామం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఒక తమ నాయకుడిని పిలుచుకుంటే వచ్చిన స్పందన. దీన్ని ఇంక నువ్వు ఎట్లనైనా మార్చి రాయొచ్చు అది. ఎందుకంటే ఇంకా మెజారిటీస్ లా అంటుంటారు కదా, పచ్చ పకోడీ ఛానళ్ళు, పచ్చ డబ్బా డిజిటల్ మీడియా మొత్తం ఎట్లయినా
తీయొచ్చు, కానీ నిజాలైతే అబద్ధాలు కావు కదా, సత్యం ఎప్పుడు సత్యమే కదా. సో ఇది జరిగిందనమాట. ఒక వివాద రైతుడు, ఉమ్, బాగా డబ్బున్న వ్యక్తి, పైగా కమ్మోడు, అట్లాంటి వ్యక్తి నువ్వు ఈ రెడ్డి పార్టీకి, ఒక రెడ్డికి ఎట్లా హెల్ప్ చేస్తావు అని చెప్పి, ఎట్లా ఊడిగేం చేస్తావు అని చెప్పి తీవ్రంగా వేధించడం వల్ల జరిగిన ఆత్మహత్య. నిన్న మొన్న లక్ష్మణరావు అని ఇంకొక వ్యక్తిని కూడా కమ్మోడు అయి ఉండి ఆ రెడ్ల పార్టీలో ఎట్లుంటావు అని చెప్పి వేధించిన కాల్ రికార్డు బయటకు రాలేదా? కమ్మోళ్ళందరూ కూడా ఈ పార్టీకి పగోడి పార్టీకి ఊడిగం చేయాలనా? రాజకీయాలు అన్నాక ఎవరి ఇష్టానికి వాడు కండువాలు కప్పుకుంటే ఏమైనా తప్ప? ఇది హత్య రాజకీయం కాదు. దీని తాలూకు ఎఫెక్టు, సిమ్టమ్స్ ఖచ్చితంగా ఈ పార్టీ చూస్తుంది. ఇక పెద్ద మనిషి, ఎందుకంటే ఇక కాటికి కాలు సాపిండు కదా, తర్వాత ఎట్లుంటుంది ఈ పార్టీ పురోగతి, ఆ యువనాయకుడి భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది ఇంకా రాబోయే రోజుల్లో చూద్దాం. ఆవేశం వస్తుందన్నమాట. ఎందుకంటే ఒక తోట చంద్రయ్య ఆ హత్యను ఎట్లా రాజకీయంగా వాడుకొని ఎట్లా మ్యానిపులేట్ చేసిర్రో చూసినాం కదా. ఇంకా మొన్న వీరయ్య చౌదరి, ఇట్లాంటివన్నీ కూడా అంటే మన పార్టీ కార్యకర్త చనిపోతేనేమో తెలుగు తమ్ముళ్ళు అని మనము, అవతల పార్టీ అయితేనే మూకలు, టెర్రరిస్టులు, ఇట్లా ఇంకా ఈ పచ్చ మ్యానిపులేషన్కు, ఈ గోబెల్స్ ప్రచారానికి అంతు పొంత అనేది లేకుండా పోయింది. దీనికి ఏదో ఒక రోజు ఆ దేవుడే చెక్ పెట్టే రోజు వస్తుంది. వచ్చిన రోజు మన తలకాయలు పెట్టుకుంటూ వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.